మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను డాక్టర్ చిరంజీవి. నేను ఫస్ట్ లేడీ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ ఇండియా అండ్ ఐఎమ్ వన్ అమాంగ్ 3 లేడీ రీప్లేస్మెంట్, ముగ్గురు ఉన్నారు లేడీ రీప్లేస్మెంట్ సర్జన్స్ అక్రాస్ ద వరల్డ్. దాంట్లో నేను ఒకదాన్ని అనమాట. రోబోటిక్ సర్జరీస్ చేసేది నేను ఒక్కదాన్ని అక్రాస్ ద వరల్డ్. నేను ఓన్లీ 1 రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జన్. అలానే గొప్పగా చెప్పట్లేదు, ఇది కేవలం మాకు ఉన్న అవకాశాన్ని మేము నేర్చుకొని మా సర్జికల్ స్కిల్స్ని పెంచుకున్నాము. నేను రీప్లేస్మెంట్ సర్జన్ని, సీనియర్ కన్సల్టెంట్ని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ బ్రాంచ్లో. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చి చెప్పేది ఏంటంటే, ఈ వింటర్ సీజన్లో ఆడవాళ్ళకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్నీ 80% ఆడవాళ్ళలోనే ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్లాంటర్ ఫేషియైటిస్ దగ్గర నుంచి, అంటే ప్లాంటర్ ఫేషియైటిస్ అంటే పాదం నొప్పి అన్నమాట. పాదం బాగా బిగుసుకుపోవటం, పొద్దున్న లేచిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత కాలు కింద పెడితే చాలా పెయిన్గా ఉండటం, అసలు 4-5 అడుగులు కనీసం వేసేంత వరకు ఒక గోడని కానీ దేని కానీ సపోర్ట్ తీసుకొని నడవటం, దీన్ని ప్లాంటర్ ఫేషియైటిస్ అంటారనమాట. అలానే రిట్రోకాల్కేనియల్ బార్సైటిస్, ఎవరికైతే యూరిక్ యాసిడ్ కొంచెం హైయర్ లిమిట్స్ ఉండి మోర్ దెన్ 6.5 అలా ఉన్న వాళ్ళకి ఈ రిట్రోకాల్కేనియల్ బార్సైటిస్ అంటే మడెం పైన నొప్పి ఉంటుందన్నమాట. అది కూడా వింటర్ సీజన్లో అగ్రవేట్ అవుతుంది. అది కాకుండా మెయిన్గా ఆడవాళ్ళల్లో బాగా బాధపడే జబ్బు ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్, అది కీళ్ళవాతం అంటారు తెలుగులో, మామూలు లే పీపుల్ మాట్లాడేది కీళ్ళవాతం అంటారు. అది దానిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి సీరో పాజిటివ్ ఆర్థ్రోపతి, ఇంకోటి సీరో నెగిటివ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతి. ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతి అంటే ఏంటంటే అది ఇంగ్లీష్ వర్డ్, అది మెడికల్ టర్మ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కీళ్ళవాతంలో ఒక రకం అన్నమాట. కీళ్ళు వాయటము, చేతులు వాయటము, గణుపుల దగ్గర వాయటము, చెయ్యి బాగా స్టిఫ్గా ఉండటము, పొద్దున లేస్తే బ్రష్ చేసుకోవటం కష్టంగా ఉండటము, ట్యాప్ తిప్పటం కష్టంగా ఉండటము, పొద్దున్నే బాగా అలసటగా ఉండటము, పనులేమీ చేయలేకపోవటము, ఈ ఎండ వచ్చేంత వరకు చాలా చాలా సిక్లీ ఫీలింగ్ ఉంటుందన్నమాట. దాన్ని మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారనమాట. ఈ లక్షణాలు ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతి అంటాము ఇంగ్లీష్లో. ఆ ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతి దానిలో సీరో నెగిటివ్ ఆర్థ్రోపతి, సీరో పాజిటివ్. సీరో పాజిటివ్ అంటేనేమో యాంటీ-సిసిపి, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ 80, 90, 120, 220 అలా కూడా ఉంటాయి అన్నమాట. ఇలా ఉండే వాళ్ళకి బాగా డిఫార్మిటీస్, చేతులు వంకర్లు పోవటము, ఏదైనా పని చేయాలన్నా, వస్తువులు పట్టుకోవాలన్నా పొద్దున్న వాళ్ళు పట్టుకోలేరనమాట, చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ వింటర్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, మిడిల్ ఆఫ్ ద ఫిబ్రవరి వరకు ఈ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీటిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉన్నవాళ్ళు వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనకేంటుంది, ఈ ప్రాబ్లం మనకి ఎందుకు వచ్చింది, దీనికి ఏం చేయించుకోవాలి అని ఆలోచించుకొని అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలన్నమాట. దానికి మంచి వైద్యం ఉన్నది, మంచి డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ ఇప్పుడు చాలా చాలా మంచి వచ్చినాయి. ఎడెల్మాప్ అనే ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇంజెక్షన్స్ 15 రోజులకు ఒకసారి తీసుకుంటే అది చాలా బాగా రికవరీ అయిపోతారనమాట. అది కాకుండా టోఫోసిట్నిబ్ అని ఇంకోటి టోఫాసిట్నిబ్ వచ్చింది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంత పెద్ద డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ ఇంత పెద్దవి వాడకపోయినా మామూలుగా పనికొచ్చేవి లెఫ్నమైడ్ అని, హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటే లైక్ హెచ్సిక్యూఎస్ అని, ఈ సాజ్ అని, ఈ టాబ్లెట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇగ్లూటమైడ్ అని ఇంకో టాబ్లెట్ వచ్చిందండి, అది కూడా లంచ్ తర్వాత ఒక టాబ్లెట్ తీసుకుంటే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మెయిన్గా ఈ చిన్న జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత దీన్ని మీరు నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటే మేజర్ జాయింట్స్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మేజర్ జాయింట్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేసేది నీ జాయింట్, నీ జాయింట్ తర్వాత హిప్ జాయింట్, ఈ 2 జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు కూడా మీరు ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేసి కాళ్ళు ఎందుకు వంకరపోతున్నాయి, కాళ్ళు స్టిఫ్నెస్ ఏంటి, కాళ్ళు ఇంత బెండ్ అయిపోయినాయి ఏంటి, ఎందుకు అనేది మీరు ఇంకా గమనించుకోకుండా అలానే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ కాలం గడిపేస్తే మీరు సర్జరీలో ల్యాండ్ అవుతారనమాట. చాలా ఎర్లీ స్టేజెస్లో
అంటే 40 ఇయర్స్కే మీరు సర్జరీకి వచ్చేస్తారు. సో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మిమ్మల్ని భయపెట్టట్లేదు. అందరికీ చాలా మందికి ఉంటుంది ఇది. దీన్ని భయపడే జబ్బు కాదు ఇది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు దీన్ని. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ జెనెటిక్గా కూడా వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. జీవితాంతం ఉండే డిసీజ్ ఇది. కాకపోతే ఇది లైఫ్ కిల్లింగ్ అంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కాదనమాట. దీంతో మనకి ప్రాణాంతకరమైన జబ్బేం కాదు. కాకపోతే సిక్నెస్ అనేది, మార్బిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మార్బిటీ అంటే ఏంటంటే పెయిన్స్, కాళ్ళు వంకరపోవటము, చేతులు వంకరపోవటము, పని చేసుకోలేకపోవటము, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండటము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ భయపెట్టడానికి కాదు. మీరు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇంత డివాస్టేటింగ్ కండిషన్, అంటే లైక్ ఇంత బాధపడే కండిషన్ని మీరు ఎర్లీగా మీరు ఐడెంటిఫై చేసుకుంటే మీకు మంచి రిలీఫ్, జాయింట్స్ డ్యామేజ్ అవ్వకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకునే దానికి బాగుంటుంది అనమాట. సో నా అడ్వైజ్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లోనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిసే కాకుండా ఇంకా ప్లాంటార్ ఫేషియైటిస్, అడిసివ్ క్యాప్సులైటిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, గోల్ఫర్స్ ఎల్బో, తర్వాత టెన్నిస్ ఎల్బో, ఇవన్నీ కూడా ఆడవాళ్ళల్లో చాలా కామన్. ఇవి వింటర్ సీజన్లో ఇంకా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నదన్నమాట. సో ఏవైనా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఎల్బో దగ్గర పెయిన్ వచ్చినా, మెడ దగ్గర పెయిన్ వచ్చినా, షోల్డర్ దగ్గర పెయిన్ వచ్చినా వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది మంచిది.